నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మత ఘర్షణల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదే, ప్రధాని మన్మోహన్ సింగ్. టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీలు కాంగ్రెస్ లో విలీనమవుతున్నాయన్న చంద్రబాబు. నగర రోడ్ల దుస్థితిపై జీహెచ్ఎంసీలో రగడ. సెప్టెంబర్ 27న వస్తున్న అత్తారింటికి దారేది విడుదలకు ముందే హల్చల్ చేస్తున్న పైరసీ. నాలుగు దేశాల అండర్-19 లో జింబాబ్వేపై భారత్ గెలుపు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కు బెయిల్ రావడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చెంచల్గూడ జైలుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో జైలు వద్ద ఉత్కంఠత నెలకొంది. చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక కంపెనీ బీఎస్ఎఫ్ 3 ప్లాటూన్స్ ఏపీఎస్పీతో పాటు సౌత్ జోన్ లోని 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి సిబ్బంది అక్కడ మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా గానీ జగన్ కు బెయిల్ రావడాన్ని తట్టుకోలేకపోతున్నారని, న్యాయం జగన్ పక్షాన ఉందని, అందుకే బయటకు వస్తున్నాడని, జగన్ వెంటే జనం ఉన్నారని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెంచల్గూడ జైలు ముందు మీడియాతో వైఎస్ఆర్సీపీ నేత తెలిపారు. జగన్ బయటకు రావడం మాకు ఎంతో ఆనందోత్సాహంగా ఉందని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మైనార్టీలకు న్యాయం చేస్తారని మరో నేత అన్నారు. ముందుగానే దసరా పండగ వచ్చినంత సంబరంగా ఉందని, కులమత ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు సంబరాలను చేసుకుంటున్నామని, జగన్ ను ఈ రాష్ట్రం ఎంతగా ప్రేమిస్తుందో దీన్ని బట్టి తెలుస్తుందని అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ ను పదవికి దూరం చేస్తే తప్ప తమకు ఈ రాష్ట్రంలో పుట్టగతులుండవని దురుద్దేశంతో కేసు పెట్టినట్లు తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ ఎన్ని కుట్రలు పొందినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు ఆశీస్సులు కానీ ఎవరు తట్టుకోలేకపోయినారు. జన ప్రపంచం పోతుంది. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. సీమాంధ్ర రాయలసీమ కాదు, మొత్తం స్టేట్ మొత్తం ముఖ్యమంత్రి ఆయన అవుతారు అని మేము हम सब यहाँ पर एकजुट होके आए हैं और खान हूँ मैं और माइनॉरिटीज़ जनरल सेक्रेटरी हूँ मैं स्टेट का पूरे। और क्या बोलते सो आज हम लोग यहाँ पर हाजिर हुए हैं जगन साहब बेल सुबह से। आज हम लोग नामपल्ली जेल के पास, नामपल्ली कोर्ट के पास थे। ముందే దసరా సంబరంగా ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేస్తే తప్ప మాకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని ఒక దురుద్దేశంతో మత ఘర్షణలను నియంత్రించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మత కలహాలు పెచ్చరిల్లడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో అనేక మంది అమాయకులను బలి తీసుకున్న ముజఫర్నగర్ మత కలహాల నేపథ్యంలో జాతీయ సమైక్యతా మండలి సమావేశం ప్రారంభించిన మన్మోహన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మత కలహాలను రాజేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా అవి విస్తరించకుండా మొగ్గలోనే తుంచివేయాలని కోరారు. తప్పుడు ఎస్ఎంఎస్లు, నకిలీ ఎంఎంఎస్లు, సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారం ద్వారా సంఘ విద్రోహ శక్తులు మత కలహాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి, అభ్యంతరకర అంశాలను విస్తరింపజేయడానికి ఇంటర్నెట్ లో సామాజిక మీడియాను దుర్వినియోగం చేయడంపై జాతీయ సమగ్రతా మండలిలో ఆగ్రహం వ్యక్తమైంది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణకు పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలు ముఖ్యమంత్రుల వరకు పలువురు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ పార్టీలు ఈ మత కలహాలను వాడుకోరాదని సభ్యులు సూచించారు.
148 మంది సభ్యుల మండలిలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్లో సభాపక్ష నేతలు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు, మీడియా, వాణిజ్య రంగ ప్రముఖులు ఉన్నారు. ముజఫర్నగర్ మత కలహాలకు నకిలీ వీడియోలే ప్రధాన కారణమని మన్మోహన్ పేర్కొన్నారు. గత ఏడాది కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భయపెట్టి సొంత రాష్ట్రానికి పారిపోయేటట్లు చేశారని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడుతూనే దాన్ని దుర్వినియోగం చేసే వారికి అడ్డుకట్ట వేయాలన్నారు. కాశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉదంతాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. మత హింసను నిలువరించేందుకు రాజకీయ నాయకులు సహా సమాజంలోని అన్ని వర్గాలతో కూడిన జాతీయ ప్రయత్నం అవసరమని ప్రధాని చెప్పారు. మతతత్వ, వేర్పాటువాద, తిరోగమన వాద శక్తుల నుంచి దేశ సమగ్రతకు ఎదురవుతున్న ముప్పు విషయంలో దృఢంగా, చురుగ్గా స్పందించాలని పిలుపునిచ్చారు. మత కల్లోలాలు రేగితే ఎవరికీ రాజకీయ లబ్ధి చేకూరుతుందంటూ మీడియాలో చర్చలు జరగడం శోచనీయమన్నారు. మత ఘర్షణలు జరిగితే వాటికి స్థానిక అధికారులే బాధ్యత వహించాలని, ఈ విషయంలో ఎటువంటి ఉదాసీనతను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలో వరుసగా జరుగుతున్న మత ఘర్షణల వెనుక ప్రజలను మతపరంగా చీల్చాలన్న దురుద్దేశం కనబడుతుందని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. మత కలహాలను రెచ్చగొట్టేందుకు సామాజిక మీడియాను అధికంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. సరైన నిఘా ప్రణాళికతో వ్యవహరిస్తే మత కలహాలను నివారించవచ్చని చెప్పారు. ఇటీవలి కాలంలో మహిళలపై నీచమైన నేరాలు జరుగుతున్నాయని ఇది దురదృష్టకరమని షిండే అన్నారు. దీంతో క్రిమినల్ చట్టంలో సవరణ తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి సమాజ వైఖరినే మార్చాల్సి ఉందన్నారు. సామాజిక మీడియా పూర్తిగా నిషేధించాలన్న ప్రతిపాదనను షిండే సున్నితంగా తిరస్కరించారు. మత హింస జరిగినప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయ పార్టీలతో చేతులు కలపడం వల్ల హింస పెచ్చరిల్లుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రమాదకర రీతిలో భంగం కలిగిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో లబ్ధి పొందిన శక్తులే ఇప్పుడు మత కలహాల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఎక్కడైనా ఇద్దరు నేతలు మనస్ఫూర్తిగా కలుసుకోగలగాలి. ఉదాహరణకు అద్వానీని కలిసినట్లుగానే మోడీని కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలుసుకోవాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని విచ్ఛిన్న శక్తులు ప్రతి చోట బంధాలను తెగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాస్త్రీయ, సామాజిక సమానత్వ పునాదులపై విభిన్న విశ్వాసాలు, సంస్కృతుల మధ్య సౌహార్దత పెంపొందిస్తూ సమగ్రతకు పాటుపడాలని జయలలిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ సమగ్రతా మండలి పలు తీర్మానాలను చేసింది. మత సామరస్యాన్ని దెబ్బతీసే అన్ని రకాల హింసాత్మక చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింసాత్మక దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే దుండగులకు శిక్ష కఠినంగా ఉండాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు, దాడులకు పాల్పడే వారిపై సంబంధిత చట్టాల కింద కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత నిండిన సమాజాన్ని పటిష్టపరిచే విధంగా పరిష్కరించాలని పేర్కొంది. జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి, మత సామరస్యాలు పరిడవిల్లుతున్నాయని, 2012-13లలో చెప్పుకోదగ్గ మత ఘర్షణలు ఒక్కటి కూడా జరగలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మత సామరస్యం, ఘర్షణలు, జాతీయ సమైక్యత మొదలైన అంశాలపై మాట్లాడిన సీఎం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలను ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రగతి నివేదికను ఆయన సమావేశం ముందుంచారు. వివిధ రంగాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కొనసాగించడం పూర్తిగా తమ ప్రభుత్వ ఘనతే అని చెప్పుకొచ్చారు. మత సామరస్యాన్ని కాపాడడానికి తాము ప్రామాణిక నిర్వహణ పద్ధతుల్ని పాటిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని వాస్తవిక, నిష్పాక్షిక దృక్పథంతో అధిగమిస్తున్నామని కిరణ్ తెలిపారు. శాంతి భద్రతల అంశాన్ని ప్రస్తావిస్తూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, అనుసంధాన నిఘా కెమెరా వ్యవస్థను నెలకొల్పామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా భద్రతా నిఘా చట్టం 2013 తెచ్చిందని, భద్రత కోసం ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీలు ఏర్పాటు దీని ఉద్దేశమని చెప్పారు. కేవలం మహిళా అధికారులే నిర్వహించే మరిన్ని పోలీస్ స్టేషన్లను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, వారి భద్రతకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను కిరణ్ ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. భారతీయుల ఆలోచన సరళికి లౌకికత్వం పునాదిరాయి వంటిదన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి వేర్పాటువాద శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయని, ఈ దుష్టయత్నాలను తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఒకటేనని గతంలోనే దిగ్విజయ్ సింగ్ తెలిపారని చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ జగన్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని, కుమ్మక్కవడం వల్లే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయన్నారు. సిబిఐ పటిష్టమైన న్యాయవాదులను, సరైన వారిని పెట్టుకోలేదని అన్నారు. కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిందని బాబు ధ్వజమెత్తారు.
తాము జగన్ అక్రమార్జనపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. జగన్ కు బెయిల్ రావడంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ లో కామెంట్ చేసింది. జగన్ కు బెయిల్ రావడం ఒక పెద్ద విజయంగా భావిస్తున్నానని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు బెయిల్ లభించడం పట్ల వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా నేత కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని జగన్ విషయంలో రుజువైందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కు బెయిల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు అధిష్టానంపై మండిపడుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్ తో చేతులు కలిపిందని, ఆయనకు బెయిల్ ఇప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు బెయిల్ మంజూరవడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీని ఆయన బలోపేతం చేశారని, రాష్ట్రం విడిపోకుండా చూస్తారని కాంగ్రెస్ శాసనసభ్యుడు మధుసూదన్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని ఆయన వదిలేస్తారా, కొంతమంది నాయకులను కూడబెట్టి తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారా అనేది వేచి చూడాల్సిందేనని, సీమాంధ్రలో మాత్రం పార్టీని నడిపించడానికి జగన్ కు అవకాశం లభిస్తుందని అంటున్నారు. విజయమ్మపై ఉన్న తీవ్రమైన ఒత్తిడి మాత్రం తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ, జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా నంబర్లు 0406999869 మరియు 9502954900 మరియు 9848149687. నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ
నల్గొండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదలయ్యారు. కోర్టు కోరిన 2 లక్షల పూచీకత్తు, 2 జామీన్లతో జగన్ తరపు న్యాయవాదులు నాంపల్లి సిబిఐ కోర్టులో సమర్పించారు. 16 నెలలుగా చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సోమవారం షరతులతో కూడిన బెయిల్ లభించింది. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం జగన్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసులోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసిందని సిబిఐ దాఖలు చేసిన మెమో మేరకు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు తెలిపింది. నాంపల్లి కోర్టు చెంచల్గూడ జైల్, జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. చెంచల్గూడ జైల్ వద్దకు జగన్ అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నందువల్ల అక్కడ 3 అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. చెంచల్గూడ జైల్ వద్ద జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు జగన్ బయటకు రాగానే జై జగన్, వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ చెంచల్గూడ జైలు నుంచి పంజాగుట్ట చౌరస్తాకు భారీ ర్యాలీగా బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా చిందులేస్తూ బయలుదేరారు.
ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. మీ పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా నంబర్లు 0406999869 మరియు 9502954900 మరియు 9848149687. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. అనంతరం తిరిగి స్వాగతం.
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించిన అత్తారింటికి దారేది చిత్రం ఇదివరకు ప్రకటించినట్లుగా అక్టోబర్ 9న కాకుండా దాదాపు 2 వారాల ముందుగానే సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. థియేటర్లలో విడుదల కాకముందే ఆ సినిమా పైరసీకి గురై ప్రథమార్థం ఇంటర్నెట్ లో దర్శనమివ్వడంతో నష్ట విచారణ చర్యల్లో భాగంగా ముందుగానే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్లైన్ లో పైరసీ చేయడం దుర్మార్గమని ఈ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్మాతల మండలి హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమని అనాలో దుర్మార్గమని అనాలో తెలియడం లేదు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పైరసీని అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాధ్యత కలిగిన పౌరులందరూ సహకరించాలని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్లే ఈ సినిమా విడుదల ఆలస్యం జరిగింది అని ఆయన అన్నారు. యాంటీ పైరసీ సెల్ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ సినిమా ప్రథమార్థం ఆన్లైన్ లో లీక్ అయిందనే సంగతి ఆదివారం రాత్రి 8 గంటలకు తెలిసింది. వెంటనే అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశాము. వెంటనే వారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పైరసీకి అవకాశాలున్నాయో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పైరసీ ద్వారా ఈ సినిమాని అప్లోడ్ చేసే వాళ్లే కాదు, డౌన్లోడ్ చేసుకునే వాళ్లని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతారు అని తెలిపారు. 60 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది విడుదల కాకముందే పైరసీ చేయడం హేయమైన చర్యగా నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ అభివర్ణించారు. పైరసీ చేసిన వారిపైనే కాదు, చూసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దేవదేవం భజే దివ్య ప్రభావం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడు. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అండర్ 21 హాకీ టోర్నీలో భారత యువ జట్టు జోరు సాగుతోంది. మలేసియాలో జరిగిన తొలి రౌండ్ రాబిన్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన భారత జట్టు రెండో రాబిన్ పోరులో 3-2తో అర్జెంటీనాపై విజయం సాధించింది. మ్యాచ్ లో చాలా భాగం భారత్ వెనుకబడినప్పటికీ రమణ్ దీప్ కీలక సమయంలో 2 ఫీల్డ్ గోల్స్ సాధించడంతో భారత్ విజయం సాధించింది. అంతకుముందు 23వ నిమిషంలో వైస్ కెప్టెన్ యూసఫ్ భారత్ ఖాతా తెరిచాడు. అర్జెంటీనా తరపున ఇసిడోర్ కార్లోస్ ఇబర్రా 2 గోల్స్ సాధించాడు.
విశాఖలో జరిగిన 4 దేశాల అండర్-19 వన్డే టోర్నీలో జింబాబ్వేపై భారత్ బోణి చేసింది. దీపక్ హూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 148 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేయగా జింబాబ్వే 41 ఓవర్ల 2 బంతుల్లో 143 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ బైన్స్ భారత్ ఇన్నింగ్స్ కు పునాది వేయగా మిడిల్ ఆర్డర్ విఫలమైంది. హూడా, సర్ఫరాజ్ ఖాన్ జోడీ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. అయితే జింబాబ్వే బౌలర్లలో గెల్ రాణించాడు. కాగా లక్ష్య సాధనలో జింబాబ్వే 36 పరుగులకు 2 వికెట్లు కోల్పోయినా బ్రూల్ కాసేపు పోరాటం చేశారు. అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సమయస్ఫూర్తితో జింబాబ్వే బ్యాట్స్మెన్స్ కు వరుస కట్టించాడు. హూడా, సర్ఫరాజ్ ఖాన్ బౌలింగ్ లోనూ రాణించగా గని 2 వికెట్లు పడగొట్టాడు. పోర్ట్ ట్రస్ట్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.